నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశం మొత్తంలో కూడా రాజకీయ సమీకరణాలు విపరీతంగా మారిపోతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా రోజుకొక కొత్త అప్డేట్ అయితే తెరపైకి వస్తూ ఉంది. వీటన్నిటిపైన మనతో మాట్లాడడం కోసం, వీటి గురించి విశ్లేషించడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్తో మాట్లాడదాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇవాళ మాట్లాడే టాపిక్స్ అయితే చాలా చాలా ఉన్నాయి సార్. షర్మిల ఈ రోజు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి తెలుస్తుంది, క్యాండిడేట్స్ అందరినీ కూడా. సో తన ఎఫెక్ట్ ఎంతవరకు రాబోయే ఎలక్షన్స్ పైన పడే అవకాశం ఉంది? అలాగే తను షర్మిల గారు కడప నుండి ఎంపీగా పోటీ చేస్తారు అని చెప్పి కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ ఇవాళ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరిగింది. అందులో ఏపీకి సంబంధించి లిస్ట్ అవుట్ చేసినట్టున్నారు. దాదాపు ఖరారు అయినట్టు మనకు తెలుస్తున్నది, మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం. అందులో ఆమె కడపకి ఖరారైనట్టుగానే తెలిసింది. బహుశా లిస్టు రేపు అనౌన్స్ చేయొచ్చేమో, ఇవాళ సాయంత్రము రేపు అనౌన్స్ చేయొచ్చు. ఆ లిస్టు చూసినా కూడా మనకి పెద్ద టెంప్టేషన్ ఏమీ కనిపించదు. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులు పెద్దగా లేరు. జేడి శీలమ్ము అండ్ కావూరి సాంబశివరావు గారి అమ్మాయి అనుకుంటా, ఏమి ఏలూరు సీటుకి, బాపట్లకేమో జేడి శీలం గారు, ఇటువంటివి కొన్ని ఉన్నాయి. రఘువీరారెడ్డి గారు గతంలో పిసిసి ప్రెసిడెంట్ గా చేశారు. ఆయనేమో ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయటం లేదు. ఆయనే ముందు నేను ప్రచారం వరకు చేస్తాను అని చెప్పి ఆయన పోటీ నుంచి పక్కకు తప్పుకున్నారు. సో లిస్ట్ లో ఆయన పేరు లేదు. ఇక కడప నుంచి షర్మిల గారి పేరు ఉన్నది. అది మొదటి నుంచి కూడా ఊహిస్తున్నదే. అయితే షర్మిల కడప నుంచే పోటీ చేస్తే అక్కడ ఎంతవరకు ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది సార్? మొదటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి పైనే ధ్వజమెత్తుతూ వస్తూనే ఉంది షర్మిల. ఇప్పుడు తను అక్కడ ఎంపీగా పోటీ చేస్తే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. మొత్తం కాన్స్టిట్యున్సీ పైన ఎంతవరకు ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది? తప్పకుండా ఓట్లు కొంత చీలే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీ నుంచి ఇద్దరు రక్త సంబంధికులు పోటీ చేస్తున్నప్పుడు, కాకపోతే ఓటింగ్ ఓట్ షేరింగ్ లో కొంత ఏమన్నా పర్సంటేజ్ లో తేడా ఉంటుంది కానీ మొత్తం మీద చీలికైతే అనివార్యంగా ఉండొచ్చు. అది ఎంత శాతం ఏంటనేది మనం ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఒకటి ఆమె పేరు అనౌన్స్ చేయటం అధికారికంగా, అది జనంలోకి వెళ్ళటము, తర్వాతనేమో ప్రచారం. ఇక ప్రచారం మొదలైన దగ్గర నుంచి అది హై పీక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అవి ఆ వేవ్స్ అటు కదిలే అవకాశాలు ఏవైనా జరగచ్చు. సో ఆవిడ ఎంతవరకు కడపలో ఆ వేవ్స్ ని ప్రభావితం చేస్తుంది అనే దాని మీద, ఆమె ఎంత శాతం ఓట్లను చీలుస్తుంది, గెలవచ్చేమో, గెలిచే అవకాశాలు ఉండొచ్చు అనేవి, ఇవన్నీ కూడా ఒక వారం, అప్పటికి వారం, ఇది మే 13th కి ఒక వారం 10 రోజుల ముందు ఒక క్లారిటీ వస్తుంది. ఏవైనా సరే కాంగ్రెస్ లిస్ట్ అనేది జనంలో కూడా పెద్దగా అంత ఉత్కంఠగా కనిపించడం లేదు. కాకపోతే షర్మిల గారు ఈ ఎన్నికల బరిలోకి వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్న కొద్దీ కొంత అటువైపు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ బట్ ఈ పోటీలో ఆవిడ ఎంతవరకు నిలదొక్కుంటారు? ఒకటి, ఆవిడ వరకు వ్యక్తిగతంగా కడపలో పోటీలో నిలదొక్కోవచ్చు. ఇక మిగతా ఓవరాల్ క్యాండిడేట్స్ మీద ప్రభావం ఎంత చూపిస్తుంది అనేది, ఇటు లోక్సభ అభ్యర్థులు కానివ్వండి, అసెంబ్లీ అభ్యర్థులు కానివ్వండి, ఎంతవరకు చూపిస్తారు ఏంటనేది కొంచెం సందేహంగానే కనిపిస్తున్నది. అయితే ఇప్పుడు ఒక పక్కనేమో వైసీపీ, ఒక పక్కనేమో టీడీపీ కూటమి. ఈ రెండు కూటములు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ, నువ్వేం చేశావనే ఆరోపణలే కనిపిస్తున్నాయి, మనకి వినిపిస్తున్నాయి ఇన్ని రోజులు, ఈ వారం రోజుల నుంచి చూస్తున్నా కూడా. ఎందుకంటే ఆ రెండు పార్టీలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఆల్రెడీ మొదలు పెట్టారు ప్రచారం. సో వాళ్ళ ప్రచారాల్లో పెద్దగా ప్రచారాస్త్రాల్లో కొత్తదనం ఏమీ లేదు ఇప్పటి వరకు. ఇంకా వాళ్ళ దశల వారీగా వాళ్ళ వ్యూహాలు ఏమిటో మనకు తెలియదు. సో యాజ్ ఆన్ టుడే పరిస్థితి ఇట్లాగే కనుక కొనసాగితే, మరి షర్మిల గారు వచ్చి ఆవిడ ప్రచార వ్యూహం ఎట్లా ఉంటుంది? ఉంటే బహుశా వీళ్ళ ఇద్దరి మధ్య కూడా ఆవిడ జొరబడితే కొంతైనా ప్రభావం చూపించవచ్చు ఇది కాంగ్రెస్ పార్టీ. సో ఇదంతా కూడా నేను అనుకోవటం, ఇది ఏప్రిల్ 1st వీక్, ఒక 2nd, 3rd వారాల్లో, ఏప్రిల్ 2-3 వారాల్లో మనకి కొంత వాతావరణంలో క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు చాలా విషయాలు అనుకున్నట్లుగానే డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి విశ్లేషణ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.